హైదరాబాద్ లో ఉండి యువతి అరెస్ట్ తీవ్ర వివాదాస్పదమైంది. రాజీ చోరీలు చేసిందంటూ పోలీసులు చెబుతున్నారు. అయితే తమ బిడ్డ ఉండిలోనే ఉంటే చోరీలు అసలు ఎలా చేస్తుందంటూ ఆమె పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివరు గ్రామానికి చెందిన యువతిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని సైదాబాద్ ప్రాంతంలో వరుస చోరీల్లో సంబంధం లేకపోయినా తన కూతురుని ఇరికించారంటూ రాజీ తండ్రి సురేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భీమవరానికి చెందిన యువకుడు లోకేష్ నమ్మి రాజీ నవంబర్ 6న రాత్రి ఉండిలో అదృశ్యమైందని చెప్పారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇటు మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీ చేసి అనంతరం కూడా అమ్మాయి కనిపించకుండా పోయింది అంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్న వైన మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఆవిడ ఊర్లోనే ఉన్నారు, ఊర్లో ఉన్నప్పుడు ఎలా దొంగతనం చేస్తారు అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. అసలు వాళ్ళ పేరెంట్స్ సైడ్ ఏమంటున్నారు అండ్ పోలీసులు ఏమంటున్నారు, ఈ కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాగర్? సర్తాజ్, ఉండి పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో వెల్లివెర్రి గ్రామానికి చెందిన కోనాల రాజీపై 19 ఏళ్ల యువతి ఈమె తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో సుమారుగా 4 ఎఫ్ఐఆర్లు అయ్యి దొంగతనం కేసులో ఈమె ఉందంటూ కూడా పోలీసులు అక్కడ అరెస్ట్ చేయడంతో చంచలగూడ జైల్లో సుమారుగా 1 నెల రోజుల నుండి ఆమె రిమాండ్ లో ఉంది. అయితే రాజీ తండ్రి కోనాల సురేష్ మాత్రం ఇదంతా అబద్ధం, ఆమె స్నేహితులు రమ్మంటే హైదరాబాద్ వెళ్ళింది, అక్కడ పోలీసులు తెలంగాణ పోలీసులు ఆమె స్నేహితులు దొంగతనాలు హ్యాబిచువల్ దొంగతనాలు వరుస దొంగతనాల్లో ఉన్నారు కాబట్టి ఆమెతో ఈమె ఉందన్న ఒకే ఒక్క కారణంతో రాజీని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారంటూ కూడా కోనాల సురేష్ యువతి తండ్రి చెప్తున్నాడు. 6వ తారీఖు ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ ప్రాంతంలోని సైదాబాద్ ఏరియాలో వరుస చోరీలు జరిగినాయి. సుమారు 4 చోరీలు ఆ ఒక్కరోజే, అంటే 5వ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత 6వ తారీఖు తెల్లవారుజామున హైదరాబాద్ ప్రాంతంలో వరుస చోరీలు జరిగాయి. ఒక గుడిలో ఉండి దాంతో పాటుగా ఒక కిరాణా షాపు, ఇట్లా ఇంకో 2 ప్రాంతాల్లో దొంగతనాలు జరగడంతో అక్కడ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్లుగా. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం 6వ తారీఖు ఉదయాన్న దొంగతనం జరిగినట్లు పోలీసులు భావిస్తే 6వ తారీఖు ఉదయం 6 నుండి 2 గంటల వరకు ఒక రొయ్యల ఫ్యాక్టరీలో అటెండెన్స్ లో రాజీ సంతకం చేసిన ఇది కానీ లేకపోతే అక్కడ ఉన్న సీసీ విజువల్స్ కానీ ఆమెతో పనిచేసినప్పుడు ఉన్న వారు అందరూ కూడా చెప్పే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మరి ఆమె హైదరాబాద్ లో ఏ విధంగా దొంగతనం చేస్తుంది అనేది రాజీ తండ్రి అడుగుతున్న ప్రశ్న. ఒకవేళ ఆమె స్నేహితులు దొంగలు అయితే వరుస దొంగతనాలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే పర్వాలేదు, కానీ ఏ నేరం చేయని అసలు దొంగతనాలతో ఏ విధమైన సంబంధం లేని రాజీని ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా అతను కొంత బాధపడుతూ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఈ ఎవరైతే 5గురు వ్యక్తులు యువకులు భీమవరానికి చెందిన యువకులు వరుస దొంగతనాలకు పాల్పడ్డారో వారి మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. గతంలో పెండింగ్ లో ఉన్న కేసులు కూడా వారి మీద నమోదవుతున్న నేపథ్యంలో వాటిలో కూడా ఈ కోనాల రాజీని ముద్దాయిని చేస్తూ పోలీసులు వస్తున్నారు, అంటే ఒకే బ్యాచ్ గా పరిగణిస్తూ వస్తున్నారు. దాంతో ఆటోమేటిక్ గా రాజీ కూడా ముద్దాయి అయిపోతున్న పరిస్థితుల్లో సహాయం చేయాలంటూ తెలంగాణ పోలీసులను అతను అర్థించే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి పూర్వపరాలను పూర్తి స్థాయిలో విచారించి ఆ దొంగతనాల్లో తన కూతురు లేదు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు తన వద్దున్నాయంటూ కూడా అతను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా మరొక కేసులో దొంగతనంలో తను ఉందంటూ కూడా ఆమెను పీటీ వారెంట్ వేసి పోలీసులు మరలా చెంచులగూడ జైలుకి తరలించిన పరిస్థితి. అంటే ఇప్పటికే రాజీ చెప్తున్న దాని ప్రకారం 9 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. మరి వాటన్నిటిలో కూడా బెయిల్ వేసుకోవాల్సిన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి దయచేసి పోలీసులు స్పందించాలంటూ కూడా అతను అడిగే పరిస్థితులు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సాగర్.